నమస్తే. దేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇక ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఎన్డీఏ, అలాగే తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ, కేరళలో కూడా కాంగ్రెస్ కూటమి కూడా పవర్లోకి రాబోతున్నట్టు కూడా స్పష్టమైన ఆధిక్యం అయితే కనిపిస్తుంది. మరి ఈ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా తమిళనాడు విషయానికి వస్తే మాత్రం ఎగ్జిట్ పోల్స్ తలదన్నేలాగా అంతా కూడా డిఎంకేకి అనుకూలంగా వచ్చాయి. కానీ చూస్తే డిఎంకే 3వ స్థానానికి కనిపిస్తోంది. టీవీకే అనూహ్యంగా ఈరోజు అధికారాన్ని చేపట్టబోతుంది. విజయ్ సీఎం కాబోతున్నాడు. ఏం జరిగింది అక్కడ? అసలు తమిళనాడు ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? ప్రజలు మార్పును కోరుకున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఒక పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీ వస్తుంది. కానీ ఇవాళ ప్రతిపక్షం ఎవరు అని చూస్తే ప్రజలకు విజయ్ కనపడ్డాడు, ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఆల్రెడీ ఏఐడిఎంకే పరిపాలన చూశారు, వాళ్ళు డిఎంకే పరిపాలన చూశారు, విసిగిపోయిండు బాగా. అవినీతి, కులము, తర్వాత ఈ వాళ్ళ యొక్క ద్రవిడ సిద్ధాంతాన్ని పావుగా వాడుకొని ఎదగడము. ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ లాంటి వాళ్ళు, తెలుగుదేశం లాంటి వాళ్ళు ఎట్లయితే కుటుంబానికి పరిమితం చేసి లక్షల కోట్లు సంపాదించారు, అట్లనే ఆ పార్టీలు కూడా ద్రవిడ సిద్ధాంతాన్ని ఆశ్రయం చేసుకొని కుటుంబాలకి పరిమితమై లక్షల కోట్లు సంపాదించి వాళ్ళ పూర్తి స్థాయిలో అవినీతి అయిపోయింది. ఓకే. సో ఈ అవినీతి రాజకీయాలని, కుటుంబ రాజకీయాలని ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఇవాళ దూరం పెట్టాలి. ద్రవిడ సిద్ధాంతాన్ని బదులు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మార్పు రావాలి. ఈ అవినీతి తగ్గిపోవాలి. అవినీతి రహిత తమిళనాడు కావాలి. అభివృద్ధి తమిళనాడు కావాలంటే ఈ అవినీతి మచ్చలేని విజయ్ లాంటి వాడు తన సొంతంగా సంపాదించుకోవాలని సినిమా రంగంలో తప్ప అవినీతి చేసి సంపాదించలేదు. సో కాబట్టి అందుకే ఈడీలకు భయపడలే, బీడీలకు భయపడలే, కేడీలకు భయపడలే, ఎవరికి భయపడలే. విజయ్ ఈవెన్ ఎక్కడ కూడా ఈవెన్ బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, లేదంటే మరొకరు కానీ, ఇంకో పార్టీ కానీ పొత్తుగా లేడు. సొంతంగానే పోటీ చేస్తున్నాడు, సొంతంగానే పోటీ చేసిండు, సొంతంగానే అధికారులకు వస్తున్నాడు. ఇవాళ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది ఇప్పటివరకు మనం చేస్తున్న, అంటే వీడియో చేసే టైం వరకు ఆయన 109 ఆధిక్యతలు ఉన్నాడు. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత కానీ విషయాలు బయటపడితే, ఒకవేళ ఆయనకు 5వ పదవి తగ్గినా సరే, నిజంగా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, అట్లాగే సిపిఎం వాళ్ళు గెలిచారు, ఇలా కొంతమంది గెలిచారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి విజయ్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% ఉంది. సార్, ఆయన సినిమా అనేది అడ్డుకున్నారు సెన్సార్ సమస్యల కారణంగా. దాంతోపాటు విడాకుల అంశం కరెక్ట్గా ఎన్నికల ముందు తెరపైకి వచ్చింది. త్రిష సంబంధించిన అంశం పైన చాలామంది డిఎంకే సంబంధించిన నేతలు కూడా నేరుగా చాలా దారుణంగా మాట్లాడారు. మరోవైపు ఏ సభకి వెళ్ళినా కానీ కొంతమంది తొక్కిసలాట్లో చనిపోవడం, ఆ తర్వాత ఆయన బయటికి వెళ్తే చచ్చిపోతారని ఒక క్రియేట్ చేయడం, ఆయన కూడా కొన్ని సభలకు బయటికి రాలేని పరిస్థితి. అన్నీ కూడా మొత్తం కూడా ఆయన ఒక టార్గెట్గా చేసుకుని ఇక ఈ పార్టీ నిలబడదు, ఆయన ముందుకు పోలేడు అన్న సిచ్యువేషన్లో అంతా కొనసాగింది. దాన్ని తట్టుకుని ఎట్లా నిలబడే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటే ఎవరైనా, అనామకుడు మోడీ ఇవాళ రాలేదా? 4 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి కాగలేదా? ఏమన్నా మోడీ ఏమన్నా ఆకాశాలకు ఊడిపడ్డా? కాదు కదా. ప్రజలు నిర్ణయించారు. ప్రజలు కోరుకున్నప్పుడు, మార్పును కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రభంజనం వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకున్నారు మార్పును. దానికి అనుకూలంగా విజయ్ మీద 100 నిందలు కానీ, పెళ్ళము సొంత భార్య వ్యతిరేకంగా మాట్లాడిన డిఎంకే వాళ్ళు త్రిషాకు ఆయనకున్న సంబంధాలను డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసాడు, ఇది నా వ్యక్తిగత వ్యవహారము, దానికి ప్రజలకు సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను నా కుటుంబానికి న్యాయమే చేస్తా అని చెప్పి ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. ప్రజలు కూడా దాన్ని అంగీకరించారు. సినిమా రంగంలో ఈ వ్యక్తిగత వివరాలు చాలా కామన్. అట్లా ప్రతి లీడర్కు లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రతి జయలలితకు ఎఫ్ఐఆర్ ఉంది, అందరికీ ఎఫ్ఐఆర్ ఉంది. తమిళనాడులో ఉన్న లీడర్లు అందరికీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకరు కాదు, 2-3 పిల్లలు ఉన్నారు. అది చాలా కామన్ థింగ్. అది ఇవాళ మరి దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకొచ్చి విజయ్కి దాన్ని అడ్డం పెడతా అంటే కుదరదు. ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, అది కుటుంబ విషయాలు వ్యక్తిగతం. ఆయన అదే చెప్పాడు, వ్యక్తిగతం. నేను ప్రజా జీవితంలో మీకు అన్యాయం చేసినా, అవినీతి చేసినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడు ఆయన. అది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అవినీతి చూసి విపరీతంగా అవినీతి పెరిగిపోయిన అక్కడ ఆ ప్రాంతంలో ఇలా అవినీతి రహిత సమాజం వైపు యువత అనే ముందుకు వచ్చేసింది. అక్కడ ఉద్యోగాల కోసం, తర్వాత ఇవాళ చాలా స్పష్టంగా తమిళ అస్తిత్వాన్ని కాపాడేది విజయ్. వీళ్ళు ద్రవిడ సిద్ధాంతం పేరుతో తమిళ అస్తిత్వాన్ని కాపాడతలేరు, విజయ్ మాత్రమే కాపాడగలడు అనేది ప్రజలు నిర్ణయించారు. అందుకే మార్పు కోరుకున్నారు. సో కుటుంబ రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి ప్రజలు దూరంగా ఉండి ఇలా ఒక అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగంగా మొదటి నుండి, ఇవాళ కాదు, విజయ్ మొదటి నుండి కూడా చాలా యొక్క ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఎంతోమంది పేదలకు, చివరికి తన డ్రైవర్ కూడా
కుమార్ కూడా టికెట్ ఇచ్చి గెలిపించాడు. సో అంటే ఏంటి ఇది, విజయ్ చాలా సామాన్య జీవితం నుండి వచ్చిండు. మీరు చూడండి, విజయ్ అప్పుడప్పుడు కొన్ని వీడియోలలో చూస్తాడు, ఒక్కడే నడుచుకుంటూ పోయి అంబేద్కర్ విగ్రహాన్ని దండేసిండు. అసలు పక్కన సెక్యూరిటీ కూడా లేరు. అంటే అంత సింపుల్గా ఉంటాడు విజయ్. సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు, ఊర్లలో పోతాడు, పేదోళ్ళ పక్కన కూర్చొని తింటాడు, ఛాయ్ తాగుతాడు. ఎంత విజయ్ దగ్గర ఎంత సున్నితత్వం, ఎంత కామన్ మ్యాన్ లక్షణం ఉంది. సో అంత పెద్ద కోటీశ్వరుడు విజయ్. చాలా సినిమా హీరోలు ఇవాళ పెట్టుకుంటారండి. అసలు వాళ్ళ దగ్గర పోవాలంటే ఎంత ఇబ్బంది, ఆయన విజయ్ వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోతాడు. సో అట్లాంటి చాలా సున్నితమైన మనస్తత్వం, పేదవాళ్ళంటే ప్రేమ. ఇవాళ సమాజంలో అవినీతి లేని తమిళనాడును, అభివృద్ధి తమిళనాడును, ఇవాళ తమిళ అస్తిత్వాన్ని కాపాడే ఒక నాయకుడిని, ప్రధానంగా దళిత సమాజం నుండి ఆయన దళితు మొట్టమొదటిసారిగా తమిళ రాజకీయాల్లో ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు తమిళ రాజకీయాల్లో టోటల్ బీసీలు మాత్రమే అయినరు ఇప్పటిదాకా, కానీ ఓసీలు మాత్రమే అయినరు, బ్రాహ్మణులు అయినరు. కానీ దళితుడు ఫస్ట్ టైం చరిత్రలో ఒక దళితుడు కులాలకు మతాలకు అతీతంగా అవినీతిని టార్గెట్ చేస్తూ ఇవాళ తమిళ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా అందరి వాడిగా, అంబేద్కర్ ఎట్లయితే అందరివాడు, విజయ్ కూడా అందరివాడిగా మన్ననలు పొంది ఇలా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా నేను ఆర్పీఐ పార్టీ నుండి అలాగే D6 నుండి కూడా నేను అభినందన తెలియజేస్తున్న విజయ్కి. ఇవాళ విజయ్ మీ ఛానల్ ద్వారా కూడా విజయ్ కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనను అభినందిస్తున్నాను. సార్, నటి త్రిష వార్తలు అయితే మాత్రం ఉదయం బ్యాలెట్ లెక్కింపు దగ్గర నుండి స్టార్ట్ అయింది. త్రిష తిరుమలకి వెళ్ళింది, అలాగే దాంతోపాటు ఆమె బర్త్డే కూడా, ఇలాంటి సందర్భంలో బర్త్డే గిఫ్ట్ అంటూ గతంలో ఆమె సీఎంగా భవిష్యత్తులో అయితే వీడియో వైరల్ చేయడము, ఆ తర్వాత ఆమె తిరుపతికి దర్శనం తర్వాత నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళింది. ఇక దాదాపుగా ఈ అంశానికి ఫుల్ ప్రియారిటీ వచ్చేలాగా జరిగింది. త్రిష ఇంపాక్ట్ ఏంటి, తమిళ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏమైనా కీ రోల్ పోషించే అవకాశం ఉందా, విజయ్ ఏ రకంగా వాళ్ళ మధ్య ఉన్న విషయాన్ని కూడా ఎట్లా ప్రదర్శించే అవకాశం? ఇప్పుడు విజయ్ చాలా ఓపెన్ అండి. విజయ్ చాలా ఓపెన్. ఆయన చాలా చెప్పాడు, అవును త్రిషకు నాకు సంబంధం ఉంది, మా ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పాడు ఆయన. సో ఫ్రెండ్షిప్లో భాగంగా ఇవాళ త్రిష గారికి ఖచ్చితమైన ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ విజయ్ నిలబడ్డాడంటే త్రిష రైట్ హ్యాండ్గా నిలబడ్డారు. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని ఇవాళ విజయ్ వైపు నిలబెట్టి ప్రజల్ని ఇవాళ చైతన్యం చేసేసి విజయ్ అదే సమర్థుడు, సరైన నాయకుడు అని చెప్పి ప్రజలను ఒప్పించగలిగారు. సో అట్లాంటి త్రిష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమిళనాడులో కీలకమైన నేతగా ఎదుగుతుంది. ఆమెకు హోమ్ మినిస్టర్ కూడా వస్తాయని అంటున్నారు. హోమ్ మినిస్టర్ కూడా ఇస్తాడు విజయ్, ముఖ్యమంత్రి ఆయన ఉంటూ హోమ్ మినిస్టర్ ఆమెకు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దాన్ని కూడా మనం స్వాగతించాలి. ఒక మహిళా హోమ్ మినిస్టర్ కావడం అనే దాన్ని కూడా మనం స్వాగతించాలి. కాబట్టి ఈయన ఒక దళితుడు, ఆమె ఒక బ్రాహ్మణ్. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో కూడా ఇంతవరకు బ్రాహ్మణులను తొక్కేశారు తమిళనాడులో కంప్లీట్గా. అసలు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి బ్రాహ్మణులకు లేదు. అసలు తమిళ రాజకీయాల్లో అసలు ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణులు అంటరానోళ్ళు అక్కడికి నెట్టబడ్డాయి. కానీ త్రిష ఎంట్రీతోని వాళ్ళ బ్రాహ్మణ్స్ కూడా రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఒక దళితుడు ఒక బ్రాహ్మణులకు అవకాశాలు ఇస్తున్నాడు అంటేనే అదో పెద్ద సంచలనం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఏంటిది, అక్కడ కూడా ఇదే ఫార్ములా, దళిత బ్రాహ్మణ ఫార్ములాతోనే అధికారంకి వచ్చింది మాయావతి. అదే ఫార్ములాతో ఇవాళ తమిళనాడులో ఇలా విజయ్ అధికారంకు రాబోతున్నాడు. ముఖ్యంగా త్రిష ప్రజలను ఒప్పించి మెప్పించింది. ఇవాళ ఆయనను ఒక నాయకునిగా ప్రజల ముందు నిలబెట్టింది. ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం త్రిషను అభినందించాలి. సార్, ఒకవేళ ఆయన సీఎంగా అయితే ఎలాంటి ఇంపాక్ట్ తమిళనాడులో ఉండే అవకాశం ఉంది? మొన్నటి వరకు సినీ నాయకుడిగా ఆయనకు పేరు ఉంది తప్ప పాలనా దక్షత అయితే మాత్రం అనుభవం లేదు. మరి ఆయన కీ రోల్ కానీ ఆయన విధానాలు కానీ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా సామాన్యుని దృష్టిలో పెట్టుకుని ఉంటాయి ఆయన పాలసీలని. ఇప్పటిదాకా ఆయన సేవా కార్యక్రమాలు కూడా సామాన్యుల దృష్టిలో పెట్టుకుని చేశాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన పథకాలు కూడా సామాన్యుని దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. కాబట్టి అవినీతి రహిత పేదల అభివృద్ధి దిశగా ఆయన పథకాలు ఉంటాయి తప్ప కేవలం ఉచిత పథకాల పేరుతోని ఏ డిఎంకే కానీ ఏఐడిఎంకే లాగా ఉచిత పథకాలు అన్నిచ్చి మొత్తం ప్రజల్ని సోమరిలుగా తయారు చేసే కార్యక్రమంలో ఆయన విజయ్ ఉండడు. విజయ్ దగ్గరికి నేను 2-3 సార్లు వెళ్ళాలని ప్రయత్నం చేసిన, కానీ కుదరలేదు. బట్ ఈసారి సీఎం అయిన తర్వాత కూడా ఒకసారి అవకాశం ఒకవేళ దొరికితే వెళ్తాం. ఖచ్చితంగా విజయ్ రానున్న రోజుల్లో దేశంలో తమిళనాడు దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రం. అత్యంత కీలకమైన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ ఖచ్చితంగా దక్షిణాది నుండి బలంగా వాయిస్ వినిపిస్తాడు. అట్లాగే తమిళ ప్రజల తరఫున కూడా ఇలా అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి ఒక మోడల్ తమిళ్
మోడల్ ఆఫ్ ఎకానమీ, తమిళ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ను చూపెడతాడనే నమ్మకం నా మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా తమిళనాడులో మాత్రం సామాన్యుల మనసు దోచుకున్నాడు విజయ్. సామాన్యులాగా ఆయన ప్రచారం చేశాడు. అలాగే తప్పకుండా సీఎం అయిన తర్వాత కూడా చాలా చక్కగా మంచి పాలన కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ విసిగిపోయారు, డిఎంకే అన్న డిఎంకే మధ్య జనాలు కూడా విసిగిపోయారు. కేవలం ఎంతసేపు ద్రవిడ సిద్ధాంతం అని చెప్పడం తప్ప అక్కడ వారసత్వ రాజకీయాలు, అవినీతి పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన పిలుపునిచ్చే విధానం కూడా ప్రజలకు చాలా నచ్చింది. అలాగే త్రిష కూడా చాలా మద్దతుగా నిలవడం కూడా భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లో తమిళనాడులో తప్పకుండా కీ రోల్ పోషించే అవకాశం ఉంది. మంత్రి వర్గంలో మాత్రం హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ప్రొఫెసర్ గాలికి వినోద్ కుమార్ యాదవ్ మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మసోన్తో దిశ టీవీ హైదరాబాద్.